అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రంజాన్ తోఫా పంచే కార్యక్రమంలో భాగంగా సోదరుడు నియాజ్ ఆధ్వర్యంలో దాదాపు 2000 మందికి పైగా ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా అధ్యక్షుడు అన్న సాలార్ భాష అన్న, అలాగే మా తెలుగుదేశం నాయకులు, ముస్లిం మైనార్టీ పెద్దలు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వస్తానే ముస్లిం మైనార్టీల కోసం రంజాన్ పండుగలో మాసంగా రంజాన్ తోఫా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి 5 ఏళ్ళు కంటిన్యూగా రంజాన్ తోఫా మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారని చెప్పేసి రంజాన్ తోఫాని రద్దు చేయడం జరిగింది. అంటే ముస్లిం మైనార్టీలకి ఏదైతే బెనిఫిట్ వస్తుందో అది రాకోకుండా చేయడం జరిగింది. అంటే కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారని అనేకమైన పథకాలు ముస్లిం మైనార్టీలకు రాకుండా చేయడం జరిగింది. దుల్హన్ పథకం అయితే ఏమి, షాదీ ఖానా పథకం అయితే ఏమి, ఇలాంటి అనేక పథకాలు, హజ్ యాత్రకు పోవడం అయితే ఏమి, అలాగే మౌజన్లకు ఏమి, వీళ్ళందరికీ జీతాలు రాకుండా చేసింది అంతగాని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ మళ్ళా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి ముస్లిం మైనార్టీల పక్షపాతి. ముస్లిం మైనార్టీలకు ఏవైతే బెనిఫిట్స్ అప్పుడు గత గవర్నమెంట్లో తీసేశారో అవన్నీ మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ముస్లిం మైనార్టీల కోసం దాదాపు 6090 కోట్ల రూపాయలు ఈరోజు మైనార్టీల కోసం బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలను అయితే ఎంత ఇబ్బంది పెట్టారో, మౌజాములకి ఇమాములకి శాలరీలు అకౌంట్ చేశారు. దాదాపు 90 కోట్లకు పెండింగ్ పెడితే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో 90 కోట్ల రూపాయలు పాత బకాయిలు రిలీజ్ చేయడం జరిగింది. అవే కాకోకుండా రంజాన్ కానుక కానీ వచ్చే సంవత్సరం నుంచి, రంజాన్ తోఫా కానీ వచ్చే సంవత్సరం నుంచి పునరుద్ధరిస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఒక చిన్న సామాన్య తెలుగుదేశం లీడరు ఈ రంజాన్ తోఫా ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకి రాకోకుండా ఈ రంజాన్ తోఫా లేకోకుండా చేశాడు గత 5 ఏళ్ళు. అంటే పేదలను పొట్టగొట్టే జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమం హజ్ యాత్రకు ఎవరైతే అనంతపురం నుంచి ఎయిర్పోర్ట్ల వరకు నా సొంత డబ్బులతో నేను అరేంజ్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సోదరుడు నియాజ్కి అలాగే మా ముస్లిం పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారాలు. నేను ఎస్ నియాజ్ అహ్మద్ 20 ఇయర్స్ నుంచి రంజాన్ తోఫా పేద ప్రజలకి ఇస్తున్నాను. ఇప్పటికి 2000 మందికి పంచుతున్నాను. వచ్చే సంవత్సరము ఆ అల్లా ఆశీస్సులుంటే ఒక 5000 మందికి ఇవ్వాలని కోరిక ఉంది. ఆ అల్లా దయ ఉంటే అది కూడా చేయాలనుకున్నాను. ఇక్కడ వచ్చిన మన పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేసేదానికి వచ్చిన గౌరవనీయులు అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానించిన నియాజ్ అహ్మద్ గారికి, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఫిరోజ్ గారు, శ్రీధర్ గారు, మళ్ళీ సరిపూడి రమణ గారు, మిగతా వాళ్ళందరూ పెద్దలు, సుధాకర్ యాదవ్ పార్టీ పరంగా వీళ్ళందరూ వచ్చినారు. ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది ఒకటే, రంజాన్ అనేది పవిత్రమైన మాసం. ఈ మాసంలో దాన ధర్మాలు, బీదవారిని ఆదుకునేదానికే వచ్చింది మాసంలో. ఈ మాసంలో ఉపాసనలు ఉంటే ఆకలి బతుకులు తెలుస్తాయి, మంచి చెడ్డలు తెలిసేదానికి ఇవన్నీ చేసుకొని నెలలో పురస్కరించుకొని మన దగ్గర ఉండే డబ్బులో 25% దానం చేయాల్సిన బాధ్యత మా ముస్లిం సోదరుల మీద ఉంది. అందులో భాగంగానే
ఈ నియాజ్ అహ్మద్ గారు జకాత్ రూపంలో తీసి వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఏదో రాజకీయ లబ్ధికో ఇంకోటో దానికే కాదు, ఇది ప్రతి సంవత్సరం మా దాంట్లో ఇస్తానే ఉన్నాం. మేము మా చేతినైన సహాయం చేస్తూనే ఉంటాము. కానీ ఈ రోజున ఇతను నియాజ్ గారు ఇవ్వడానికి కారణం కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది అవకచవకలు పేలుస్తాడు, తప్పు అది. ఒకటి ఎవరైనా కానీ మా కులంలో దానం చేసేకి వస్తే వాళ్ళకి ఆస్వాదించి పిలుచుకోవాలా, స్వాగతించాలా, ఇంకా ఎంకరేజ్ చేయాలా, ఇంకా దీన్ని 4 ఇంతలు చేయండి అన్నల్లా. ఎమ్మెల్యే గారు చెప్తేనో ఇంకోటి చెప్తేనో చేసేదాన్ని కాదు. ఎమ్మెల్యే ఎంతవరకు చెప్పగలుగుతారు? మనకి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ఆహ్వానితులుగా మనం పిలుస్తాం. ఎందుకు పిలుస్తామంటే మన శాసనసభ్యులు, మనం ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి మా అందరి కోసం వస్తే కూడా మా చూసి మీ అన్న అంటే కూడా ఎమ్మెల్యే అంటే 10 మంది వస్తాము. వాళ్ళు కూడా గుణం ఏర్పడుతుంది, దాన గుణము, సేవా గుణం ఏర్పడుతుందని చెప్పి ఆ ఆకాంక్షతో ప్రసాద్ గారి కానీ పిలిచడం జరిగింది. ప్రసాద్ గారు వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే లేకుండా చిన్న పెద్ద ఎవరైనా కూడా పలకరిస్తూ పోతున్నాడు. ఒకటి ఇప్పుడు రాజకీయం అన్నాక చాలా రకాలుగా జరుగుతుంది. రాజకీయంలోకి ప్రసాద్ గారు అతన్ని మంచి చెడ్డ ఏం చూసి ఆహ్వానించడం జరిగింది. దానికందరూ మేమందరూ కూడా ఒత్తాసు పలికినాము, స్వాగతించినాం కూడా. తప్పు ఏం లేదు, ఏ మనిషి అయినా రాజకీయంలో ఎదగచ్చు. కానీ ఏ ఎండకి ఆ గొడుగు పెట్టేవాళ్ళము కాదు. మా ఇంటి వరుసకు వస్తే ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాళ్ళం కాదు. మనం ఉన్నామా ఉంటాం, లేదంటే ఒకరి సైలెంట్ ఉంటాం, కానీ ఒకరిని విమర్శించము. మనం స్తోమత చూడాలా. ఒక వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు మనం ఎంతటోళ్ళమని చూడాలా. మన గుణాలు కూడా గురువు కింద సామెత అవుతుంది. అది చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇది కాదు. కానీ ఇది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకు చెప్పినానంటే మా పిల్లోనికి గురించి వచ్చింది కాబట్టి అతని గురించి నేను చెప్తున్నాను. దయచేసి దీన్ని అతడు కానీ ఇతడు కానీ అపార్థం చేసుకోలేకుండా అందరూ కలిసికట్టుగా మైనార్టీలు బాగా పనిచేస్తే నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుంది. మనం ఎంత వాళ్ళింత వీళ్ళంత అని కూడా ఏమీ జరగదు. సహాయం చేసే అతను వ్యక్తి వచ్చినప్పుడు అతని ద్వారా సహాయం చేయించుకున్న బాధ్యత మనకుంది. ఎందుకంటే కొన్ని రూపాలుగా చూసినాం, మేము దగ్గర నుండి చూసినాం, దూరం నుండి చూసినాం, అన్నీ చూసినాం. ఈరోజు చంద్రబాబు గారు కూడా ఎన్నో పథకాలు మనకి ఇచ్చినారు. ఆ పథకాలను కూడా అమలు చేసేదానికి భాగంలోనే రంజాన్ తోఫా అంటే గవర్నమెంట్ ఇస్తే ఒక దినమే ఇచ్చేది. కానీ మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలు తీసుకొని మనలో ఉండే స్తోమత ఉండే వాళ్ళకి అందరికీ ఎంకరేజ్ చేయండి, అందరికి ఇవ్వండి అన్నారు. అందులో భాగంగా సార్ వాళ్ళ కుమార్తె కూడా ఒక దత్తత తీసుకొని కొంతమందికి ఇది చేసుకుంటూ పోయినారు. కాబట్టి ఉదాహరణకు అది కూడా తీసుకొని మన పిల్లలకి చెప్తాం. మనం ఇప్పుడు మనకి ఇచ్చినాడు, మనం నలుగురిని చేసినప్పుడే మనకు కూడా గుణం బయటపడుతుంది, దాని గుణం. దాన్ని అనుసరించుకుని ఎవరో నడుస్తూ అంటారు, ఎవరో పోతుంటారు, కానీ దాన్ని పట్టించుకోలేకుండా. ముందుగా అనంతపురం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు క్యాన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో 2500 మంది పేద ప్రజలకు ఉచితంగా రంజాన్ తోఫా 1000 రూపాయల కిట్ ప్రకారంగా పంచడం జరిగినది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు 15 నుంచి ప్రతి సంవత్సరం 2500 మందికి ఫఖరుద్దీన్ భాయ్ గారి జ్ఞాపకార్థంతో వీళ్ళు సంపాదించిన దాంట్లో 2.5% ప్రకారంగా జకాత్ డబ్బులు తీసి బీద ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు అందరూ మనస్ఫూర్తిగా రంజాన్ పండుగ చేసుకోవాలనే ఆలోచనతో గొప్ప మనసు చేసుకున్న క్యాన్ బ్రదర్స్కి మా ధన్యవాదాలు. ఎల్లప్పుడూ వీళ్ళు క్యాన్ బ్రదర్స్ ఇలా ఎల్లవేళ సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్యక్రమానికి దగ్గుపాటి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథి రావడము మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆయనకు కూడా మా తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభ పరిమాణం. ఎందుకంటే ఈరోజు అనంతపూర్ పట్టణంలో ఈ రంజాన్ మాసంలో బ్రహ్మాండమైన ఒక కార్యక్రమం నియాజ్ క్యాన్ పెట్రోల్ బంక్ నియాజ్ అన్న తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు చేపట్టడం జరిగింది. అదేంటంటే రంజాన్ తోఫా. గత 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇవ్వలేకపోయారు. దాన్ని తిరిగి నియాజ్ గారు ఈరోజు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. దాదాపు 2000 రూపాయల 2000 కిట్లను, అంటే దాదాపు 10 లక్షల పైచిలుకు డబ్బులతో ఈరోజు సొంత డబ్బులతో ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు పేద ప్రజలకి ఈరోజు ఆ రంజాన్ పండుగ రోజు బ్రహ్మాండంగా అందరూ కూడా మంచి వంటలు, పిండి వంటలు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ నియాజ్ అన్నకి
ముస్లిం మైనార్టీల తరఫు నుంచి పెద్ద ఎత్తున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.